హాయ్ అండి తమన్నా గారు, నమస్తే. నమస్కారం. ఎప్పుడు చూసినా ఒక తెలుగు అమ్మాయి లాగే ఉంటారు. తెలుగు అమ్మాయి వైబ్రేషనే ఉంటుంది మీ చుట్టూ. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా తెలుగే మాట్లాడతారు. అవునండి, అంటే తెలుగు ఇష్టం కాబట్టి కొలోకియల్గా మాట్లాడవచ్చు. ఇప్పుడు కూడా నేను ప్రాపర్గా నేను చదవలేను, నేను అంటే రాయలేను కాబట్టి అట్లీస్ట్ మాటలతో భోజనంతో అప్పుడప్పుడు తెలుగుతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని ఆల్వేస్ అనుకుంటున్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ తెలుగు డైలాగ్స్ కానీ తెలుగు వంటలు కానీ గుర్తొస్తుంటాయా? నేను ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటే కూడా మా వాళ్ళే అనుకుంటాను ఎప్పుడు. అది బాగా న్యాచురల్గా అయిపోయింది. బికాస్ లిటరలీ నేను హైదరాబాద్లో పెరిగాను. ఐ కేమ్ హియర్ వెన్ ఐ వాజ్ 15 years old. అండ్ అప్పటి నుంచి పని చేస్తూ ఎనీవే ఆ వయసు అంటే ఇట్స్ లైక్ గ్రోయింగ్ అప్ కదా. సో లిటరలీ కెమెరా ముందే పెరిగాను. వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ భాష, ఈ లాంగ్వేజ్ ఇదంతా కొత్తగా ఉండేది. ఇప్పుడు ఎలా మౌల్డ్ అయ్యారు అప్పుడు? ఐ థింక్ ఆ వయసులో ఎనీవే మేము ఏదో ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటాము, ఏదో కాలేజ్కి వెళ్ళి ఏదో చదువుతాము. అప్పుడు నేను డైలాగ్స్ చదువుతున్నాను అండ్ దాంట్లో ఈ కొత్త భాషతో ఒక కొత్త కల్చర్ కూడా నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది నాకు. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఒక ఆడియన్స్కి దగ్గర అవ్వాలంటే నేను భాష నేర్చుకుంటే మాత్రం సరిపోదు. వాళ్ళకున్న ఎమోషన్స్, వాళ్ళకున్న కల్చర్, వాళ్ళకున్న సెంటిమెంట్స్ అవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని అనిపించింది. సో నేను చాలా హ్యాపీగా అది నేర్చుకుంటూ ఆల్మోస్ట్ లైక్ ఐ లెర్న్డ్ సో మచ్ అబౌట్ దిస్ కల్చర్, అండ్ ఐ గాట్ సో మచ్ లవ్ ఆల్సో. సో అది ఒక న్యాచురల్ బాండ్ అనేది తయారైపోయింది. తెలుగు టేస్ట్ మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉంటుందా ఇంట్లో ఉన్నప్పుడు? లేదండి, నా ఇంట్లో నేను ఆవకాయ పెడతాను. నా ఇంట్లో ఎప్పుడు తెలుగు రుచులు నేను మిస్ అవ్వను. ఆవకాయ ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా అంత తెలుగు అయిపోతుంది. అవును, తెలుగు అంటేనే ఆవకాయ కదా. ఆవకాయ బాగా ఇష్టమా ఆవకాయ అంటే? అవును, ఇన్ఫ్యాక్ట్ లాక్డౌన్లో నాకు వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ వాజ్ ఆవకాయ పచ్చడి తయారు చేయటం. బట్ నాకు తెలియదు, అమ్మగారికి తెలియదు. బట్ ఐ హ్యాడ్ అ నేబర్, నా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఒక నేబర్, వాళ్ళ అమ్మమ్మకి ఆ రెసిపీ తెలుసు. సో షీ రియలీ హెల్ప్డ్ మీ మేక్ ఆవకాయ్. అండ్ ఇప్పుడు ఆ బిల్డింగ్ నుంచి షిఫ్ట్ అయిపోయాను, సో ఆవకాయ్ అయిపోయింది. సో ఐఎమ్ హోపింగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. సమ్మర్ సీజన్ అలాగే స్టార్ట్ అయింది కాబట్టి ముద్దపప్పు ఆవకాయ అంటే మీరు తెలుగు వాళ్ళే, ఇంకా మీరు వికీపీడియాలో కూడా మార్చేసుకోవాల్సిందే. హ్యాపీగా నో ప్రాబ్లం, మార్చేసుకోవచ్చు. 20 years అంటే లాంగ్ జర్నీ కదా. అప్పట్లో మీ జనరేషన్ వాళ్ళు జర్నలిస్టులు కానీ ఏమనుకునేవాళ్ళు అంటే ఒక హీరోయిన్ 5 years కన్నా ఎక్కువ సస్టైన్ అవ్వలేదు ఇండస్ట్రీలో, మర్చిపోతాం, లేదంటే అలవాటు అయిపోతాం, తర్వాత కాంపిటీషన్ వచ్చేస్తుంది, వీటి మధ్యలో ఆ అమ్మాయి స్ట్రగుల్ అవ్వలేదు అని చెప్పి చాలామంది అనుకునేవాళ్ళు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ఆ మాట తప్పని అనిపిస్తుంటుంది. ఎలా సాధ్యమైంది ఇంత లాంగ్ జర్నీ? ఐ థింక్ వాళ్ళు చెప్పింది తప్పు కూడా కాదు. బికాజ్ నేను ఫుల్గా మారాల్సి వస్తుంది ఎవ్రీ 5-6 years. ఎమోషనలీ, మెంటలీ, ఫిజికలీ ఐఎమ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు ఎవాల్వ్ అండ్ చేంజ్. ఎందుకంటే నేను కొత్త పాత్రలు కూడా అటెంప్ట్ చేసినప్పుడు నేను తమన్నా at 17 ఆ అమ్మాయిని దాంట్లో పెడితే అస్సలు అది వర్కౌట్ అవ్వదు. సో యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి 5-6 years నేను ఫుల్గా మారాల్సి వస్తుంది, మెంటలీ ఆల్సో, ఎమోషనలీ ఆల్సో. సో యాజ్ అన్ యాక్టర్ లాంగ్ స్టాండింగ్ జర్నీ ఉండాలంటే మేము దేనికి ఐడెంటిఫై అవ్వకూడదు. టైమ్స్తో మూవ్ అవుతుంటూ వీ హ్యావ్ టు ఫైండ్ న్యూ వర్జన్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అండ్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ వే టు కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్. బికాస్ ఆడియన్స్ కూడా వాళ్ళ లైఫ్లో చాలా తొందరగా మారుతూనే ఉంది. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఐ ఫీల్ లైక్ మేము ఇఫ్ యూ లుక్ అట్ హౌ వీ హ్యావ్ టెక్నాలజీ ఆల్సో ఎవాల్వింగ్. మేము బ్రతికిన లైఫ్స్ చూడండి. ఒకప్పుడు
ఏదైనా సినిమా చూడాలంటే పెద్ద స్క్రీన్ చూడాలి. అవును. ఇప్పుడు పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు కూడా ఒక ఫోన్తో పాటు ఇంకా స్క్రీన్ చూస్తున్నారు. అంటే ఇట్స్ లైక్ there's a term to it, I don't know the name, but like passive viewing. సో ఒక స్క్రీన్ అయినప్పుడు ఇంకొక స్క్రీన్ చూస్తున్నాము. ఇట్స్ అ weird kind of evolution we are having. సో ఆ టైమ్స్తో ఆడియన్స్కి ఏమి ఇవ్వాలో, వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తేనే వాళ్ళ అటెన్షన్ ఎక్కడికి పోదు. అవును. So that's why for me as an actor also, after all these years in my career, I wanted to do a film like ODELA too, because I felt like I have to give people a theatrical experience. వాళ్ళ ఫోన్ చూడకూడదు. ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళ ఫోన్ టచ్ చేయకపోతే నా జాబ్ ఇస్ గుడ్, బికాస్ టు కీప్ పీపుల్స్ అటెన్షన్ ఆన్ సంథింగ్ ఎల్స్. వాళ్ళకి ఒక వేరే ప్రపంచంలో తీసుకెళ్లాలని కోరుకుంటాము. బికాస్ అది చేస్తే వాళ్ళకున్న 10 డిస్ట్రాక్షన్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఒక యాక్టర్కి బాధ్యతే వేరేలా అసలు అయిపోయింది. మీరు అంటుంటే ఇప్పుడు మొబైల్ అంటుంటే గుర్తొచ్చింది, పెద్ద సినిమా చూడడానికి వెళ్తాం మనం, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. టైటిల్ కార్డు పడిన వెంటనే ఫోన్లో క్యాప్చర్ చేయడం, దాన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం, ఇదంతా మీకు యాజ్ ఏ యాక్టర్గా ఆక్వర్డ్గా అనిపిస్తుందా ఎప్పుడైనా? మీరు ఏం చేయలేరండి. ఇంతమంది ఎవరెవరిని ఆపుతారు మీరు? we can tell them please చేయకండి, but I guess there's not much of a control that we have over that. That's why I feel like we need to mesmerize them, we need to capture their attention. I don't think we can really ఒక్కొక్క పర్సన్ని మేము డాక్టర్ చేయలేము. రూల్స్ అందరికీ తెలుసు, ఫాలో చేసిన వాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళకి మేము ఎలా కరెక్ట్ చేయాలి తెలియదు. బట్ డెఫినెట్లీ ఏదో చాలా ఇంపాక్ట్ఫుల్గా చేస్తే డెఫినెట్గా వాళ్ళ అటెన్షన్ అక్కడే ఉంటుంది అని నమ్మకం. కోవిడ్ టైంలో మీరు కూడా ఓటీటీకి అడాప్ట్ అయిపోయారా? ఇన్ఫ్యాక్ట్ I was in fact giving another interview where I said that I did my first OTT project pre-COVID. Right. I shot for November Story pre-COVID and it released in COVID actually. So I definitely had అప్పుడు కోవిడ్ ఉంటుందా ఎవరికి తెలియదు, బట్ I just had a feeling that we are moving towards digitalization, and ఆ మార్పు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్సెస్ బిగ్ స్క్రీన్లో ఒకలాంటి సినిమాలు చూస్తారు, బట్ ఓటీటీలో ఒక యాక్టర్ అనేది నిజంగా ఒక యాక్టర్కి బయటికి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆల్సో ఇట్స్ అ వెరీ న్యూట్రలైజింగ్ థింగ్ ఓటీటీ. అంటే మీరు ఎలాంటి యాక్టర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు సస్టైన్ చేయగలుగుతారా ఒక ఆడియన్స్ అటెన్షన్ని 6, 7, 8 ఎపిసోడ్స్ వరకు, లేదా మీరు కాసేపు ఉంటేనే బాగుంటుంది. సో దాట్స్ ఆల్సో అ టెస్ట్ ఫర్ అన్ యాక్టర్, హౌ మచ్ కెన్ యూ సస్టైన్. సో ఐ న్యాచురలీ ఫెల్ట్ లైక్ ఐ విల్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్, బికాస్ నేను కూడా మళ్ళీ ఎన్నిసారి ఒకలాంటి పాత్ర చేయాలి, ఏదో కొత్తగా చేస్తేనే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఇంత సీనియారిటీ వచ్చిన తర్వాత మీ దగ్గరికి కథలు వచ్చినప్పుడు, చాలా రెగ్యులర్గా అనిపించిన కథలు వింటున్నప్పుడు నో చెప్పడం అన్నది ఇబ్బందిగా ఉంటుందా మీకు? ఏమైనా ఈజీగా నో చెప్పగలరా వాటికి? No, I feel like I have a very, like when I sit for a narration or if I sit for any kind of a story sitting, I always tell them my honest opinion. And I feel like ఒక creative person నిజంగా కరెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే వాళ్ళు ఆ క్రిటిసిజంని లేదా ఆ ఒపీనియన్ని చాలా కరెక్ట్గా తీసుకుంటారు. అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ దట్. ఐ నెవర్ బీ లైక్ ఐ విల్ టెల్ యూ లేటర్, ఐ నెవర్ అవాయిడ్ ఎనీథింగ్. ఐఎమ్ లైక్ ఐల్ టెల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్లీ దట్ నాకు ఇది అనిపిస్తుంది, నేను ఈ టైంలో ఇలాంటి సినిమా చేయాలి, నేను ఈ టైంలో నాకు ఇలాంటి రోళ్ళు కావాలి, నేను ఓపెన్గా వాళ్ళతో చెప్తాను. అండ్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. దెన్ దే లైక్ ఓకే వీ విల్ రైట్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్, or not this time, next time we would love to work with you. So I feel like our transparency ఒక క్రియేటివ్ ఫీల్డ్లో మేము మెయింటైన్ చేస్తే ఈగో లేకుండా నిజంగా చాలా మంచి వర్క్ బయటకు వస్తుంది. డైలామా ఉన్నప్పుడు, ఈ కథ చేయాలా వద్దా అన్న డైలామాలో ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం. మీ వరకు సెకండ్ ఒపీనియన్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎవరి దగ్గర షేర్ చేసుకుంటారు? I normally, in the recent past, I've been very, very instinctive about my choices. I have not really taken opinions. But I have a wonderful team. I have
మా నాన్నగారు, he's been handling my work for many years. I have, Tangadurai in the Tamil film industry who handles my work. ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. Then I have DCA, Rajiv Masand, who's my, who helps me in my Hindi films. So I have now like really nice ecosystem who they really want me to grow as an actor, and they're very main people in my career who are helping me achieve my goals. So I really trust them, and I feel like they always look out for me. So ఎప్పుడైనా నాకు ఏదైనా డౌట్ ఉంటే I definitely take their opinion. ఒక యాక్టర్ స్టార్గా మారడానికి చాలా కష్టపడాలి. స్టార్ నుంచి సూపర్ స్టార్ అవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో వదులుకోవాలి. తమన్నాని ఒక సూపర్ స్టార్ అంటుంటే ఆ ఫీలింగ్ మీరు ఎలా తీసుకుంటారు? అది ప్రేమయే చెప్పొచ్చండి. అది దేనికి మేము ఎంత ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ హార్డ్ వర్క్ ఆర్ ఇట్స్ అబౌట్ శ్రమ అనేది అందరూ చేస్తారు. బట్ ఐ ఫీల్ లైక్ ఒక ఆడియన్స్ ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు గో టు దేర్ హార్ట్. సో ఐ డోంట్ థింక్ ఎప్పుడు ఎవరి హార్ట్ గెలవాలంటే హార్డ్ వర్క్తో అయితే అవ్వదు. దెర్ హ్యాస్ టు బి సమ్ ఆనెస్టీ, దెర్ హ్యాస్ టు బి సంథింగ్ దట్ ఈస్ ట్రూ అబౌట్ యూ, and there has to be something that's pure about you. And by pure I don't mean good or bad, but I feel like it has to be raw, where audience connects with you as a person. So I feel like, and I think when you look at any, like I have looked at superstars, I feel like I connect with them in an interview, I connect with them on screen, I connect with them when they're out in public. So it's not just their screen persona that mesmerizes me, it's also who they are as people. I feel like you look up to those people, and that's why they come to that. Like whenever I've met, when I met Rajni sir, or I've met Salman, or I've met any, there's some sort of honesty and truth, and I think audience nijanga దాంతోనే కనెక్ట్ అవుతారు. ఈ మధ్యకాలంలో మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ అంటే ఎవరు చెప్తారు? ఈ మధ్యకాలంలో ఇన్స్పైర్ చేసిన it's very funny, Andy, to be honest. Right now I'm so involved in my own life. I think it's that phase of my life నేను బయట అసలు చూడట్లేదు. బయట ఏం జరుగుతుంది నాకు తెలియదు. నేను నా లైఫ్లో వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్, నేను అదే చూస్తున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ it's such a good feeling where you're not searching anything outside anymore. Right. And I feel like that's what I always wanted to come to. I wanted to come to a place where I could, be within myself and enjoy expressing myself. So I feel like for the first time, I think in my career, I feel like I don't feel like looking around anywhere. I'm just within myself and I'm very happy. Idantha ODELA 2 effect antara? No, I think it's because I became like this, that's why ODELA happened. Like it was the other way around. Okay. And I feel like, I think to play a character like this, you need to have some grace, you need to have some, like especially creative people eppudu maaku I don't know, that grace is not there means I don't think we can be creative people. So I think there's definitely some grace that helps me feel like this. కుంభమేళకి వెళ్ళారు. Yeah. ఈ మధ్య కాలంలో చాలా గుళ్ళు తిరిగారు. ఇప్పుడు కూడా మీరు ఒక గుడికి వెళ్ళి టెంపుల్కి వస్తున్నారు. ఇంత డివోషన్ ఫీలింగ్ ముందు నుంచి ఉందా, లేదంటే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందా? No, చిన్నప్పటి నుంచి. ఇన్ఫ్యాక్ట్ I used to the best part about working for me in the south was నేను ఎన్ని టెంపుల్స్ తిరిగాను, బికాస్ ఐ స్టిల్ ఫీల్ ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ బ్యూటిఫుల్ టెంపుల్స్. కల్చర్ అనేది సో అమేజింగ్. ఈ టెంపుల్స్ లోపలికి వెళ్తే యూ సీ ఇన్ని సంవత్సరాల ముందు వాళ్ళు ఎలాంటి స్కల్ప్చర్స్ చేశారు, ఎలాంటి అంటే అప్పుడు ఏమీ టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఇలాంటి టెంపుల్ ఎలా ఆర్కిటెక్చర్ ఎలా ఉండింది, ఆ వాతావరణం, లైక్ వెన్ యూ గో ఇన్ సైడ్ అ టెంపుల్ దట్ ఫీలింగ్ ఆఫ్ కామ్. నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ ఇన్ ద సౌత్ సో మచ్ బికాస్ ఐ వెంట్ టు ఆల్ టెంపుల్స్. తిరుపతిగా ఉండొచ్చు, ఐ యూస్ టు లవ్ గోయింగ్ బికాస్ this is the wind, the air only is different in that place. So I've always had, I went to Puri Jagannath temple
some beautiful temples. Ante they're architectural, like they're great architectural places for us, and very proud that mana country lo ilanti places unnayani. సో చిన్నప్పటి నుంచి ఉండిందండి. డివోటీ అయినా అవ్వకపోయినా కనీసం ఆ టెంపుల్స్ చూడడానికైనా వెళ్ళాలి. యా, సి ఐ ఫీల్ లైక్ దీస్ ఆర్ లైక్ ఎనర్జీ సెంటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఒక బ్యాటరీలో అనుకుంటే అక్కడ రీఛార్జ్ అవ్వడానికి వెళ్తాము హ్యాపీగా. యూ ఫీల్ ఎవ్రీ వన్ హూ గోస్ దేర్ మంచి మంచి మనసుతోనే వెళ్తారు. ఎవరు ఒక టెంపుల్కి అనేది బ్యాడ్ ఫీలింగ్స్తో వెళ్ళదు, మంచి ఫీలింగ్స్తోనే వెళ్తారు. సో మేము అక్కడికి వెళ్ళి ఇంకా హ్యాపీగా మంచిగా ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి మన లైఫ్ని కంటిన్యూ చేయవచ్చు అని అనిపిస్తుంది. సో ఐ గో టు టెంపుల్స్ బికాస్ ఐ ఫీల్ లైక్ ఐ గెట్ రీఎనర్జైజ్డ్. సో ఐ లైక్ టు గో టు టెంపుల్స్. స్పిరిచువల్గా ఎంత ఉన్నా సరే లోపల ఒక ఫిలాసఫికల్ మైండ్ ఒకటి ఉంటుంది, ఆ చేంజ్ అవుతుంటుంది త్రూ అవుట్ కెరీర్ కానీ త్రూ అవుట్ ఇయర్స్ కానీ మన ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇప్పుడు మీకున్న ఈ స్టేజ్ ఆఫ్ మైండ్ ఏంటి? ఇప్పుడు మీకున్న ఈ టైంలో మీ మైండ్లో ఏం రన్ అవుతుంది ఫిలాసఫికల్గా? Nothing, Andy. I'm actually quite straightforward. I try to just try to keep it very simple and straight. I don't go too much into because being philosophical has its own trappings. So I don't go too much into that. I do what I feel like is good for me, my family, my life, and I do it unapologetically. సో వెరీ సింపుల్ మోటో. మీ గురించి థర్డ్ పర్సన్ ఎవరైనా జడ్జ్ చేస్తున్నప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో రకరకాల విషయాలు రాస్తున్నప్పుడు కానీ దాన్ని సీరియస్గా తీసుకుంటారా? ఎంతవరకు తీసుకుంటారు అలాంటి విషయాలని? ఐ ఫీల్ లైక్ ఒక యాక్టర్ అయ్యాక we've become public figures and we've decided that we are okay with being public figures. ఒక పాయింట్ వరకు మేము ఆడియన్స్ వాళ్ళదే. మీడియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఈకో సిస్టమ్. వీ కెన్ ఆల్వేస్ హోప్ అండ్ విష్ అండ్ రిక్వెస్ట్ దెమ్ టు పుట్ అవర్ వర్డ్స్ అవుట్ ద వే వీ సే ఇట్. బట్ చాలాసారి మోస్ట్లీ అండ్ ఐ థింక్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడు చెప్పిన విషయం వేరే టైంలో చూపించడం, కాంటెక్స్ట్ లేకుండా మాటలు బయటికి చెప్పడం, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న కామెంట్స్ని తీసుకుని ఆర్టికల్స్ రాయడం అనేది ఇది మాత్రం నాకు అర్థం కావట్లేదు. బికాజ్ మీడియా వాళ్ళకి ఆడియన్స్ నమ్ముతారు. మీరే అలా రాస్తే మీరు ఏదైనా రాసుకున్నా వాళ్ళు నమ్ముతారు. సో ఇట్ ఈస్ అ మీడియాకి ఉన్న బాధ్యత అది కరెక్ట్గా రాయాలని. బట్ ఐ థింక్ బియాండ్ ద పాయింట్ I don't try to clarify anything because I understand as an actor I have to be honest to my work and I have to be honest to my life, and the rest the audience sees and can tell. So I don't try to sit and doctor anything. AI వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటితో కూడా. ఏది రియల్ పిక్కో ఏది ఏఐతో చేసిందో. No, you can tell. Like I feel like AI hasn't gone that great yet. అంత లెవెల్కి వెళ్ళలేదు వేర్ యూ కాంట్ టెల్ వాట్స్ అన్ ఏఐ పిక్చర్ అండ్ వాట్స్ నాట్ అ రియల్ పిక్చర్. ఆ క్వాలిటీ ఇంకా రాలేదు కాబట్టి ఐ థింక్ అందరికీ తెలుసు వాట్ ఈస్ రియల్ అండ్ వాట్స్ నాట్. బట్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ఐ థింక్ యంగ్స్టర్స్ హూ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా గ్లేర్. వాళ్ళు దీన్ని ఎలా భరిస్తారో ఐ థింక్ దాట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నారు ఈ టెక్నాలజీ, ఇదంతా ఏఐ ఈ టెక్నాలజీ అంతా ఫ్యూచర్లో? Can't say, Andy. I sitting right now, I don't know what will be the future. But I definitely feel like that we have to be very mindful of using it like a tool. Manchi tool. మనకి బాగా జరగవచ్చు దానివల్ల. బట్ దాన్ని రెస్పాన్సిబుల్గా వాడితే బాగుంటుంది, ఇర్రెస్పాన్సిబుల్గా వాడకూడదు. ఇప్పుడు ఓదెల 2 వరకు వస్తే మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన పార్ట్ ఏంటి? ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు, మేకప్ లేకుండా యాక్ట్ చేశారు, ఎండల్లో షూట్ చేశారు. వీటితో పోలిస్తే చాలా ఛాలెంజింగ్గా అనిపించిన విషయం ఏంటి? ఐ థింక్ ఒక యాక్టర్గా ఎప్పుడు కూడా మేము ఏదైనా డివైన్
పోర్ట్రే చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అ వెరీ 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 very true part of yourself, and there were many shots in which there was a lot of wind, a lot of effect, a lot of treatment that was happening, but our internal feeling ni pattukuni aa shots cheyatam anedi it was difficult. Having said that, I think chala sari I wasn't really doing any physical action or emoting something specifically or even saying anything, బట్ మీకు ఏదో ఫీలింగ్ నేను కలగాలి. సో ఆ ఎక్స్ప్రెషన్స్ చేయటం అనేది నేను లిటరలీ ఐ హ్యాడ్ టు ఎంబాడీ ఇట్. బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు రియలీ గివ్ క్రెడిట్ టు సంపత్ గారూస్ ఎంటైర్ టీమ్. ఇలాంటి సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ ఉంటుంది, బట్ దేర్ వర్ అ లాట్ ఆఫ్ సీన్స్ ఇన్ విచ్ లైక్ సపోజింగ్ మీరు టీజర్ చూసారా ఈ సినిమాది? సో టీజర్లో ఒక షాట్ ఉంటుంది టాప్ యాంగిల్లో, ఒక లైక్ యు సీ ఒక గ్రేవ్ అనేది ఉంటుంది, దాంట్లో శాండ్ లాగా రిపుల్స్ ఫామ్ అవుతాయి. ఆ రిపుల్స్ వాళ్ళు సీజీలో చేయలేదు, వాళ్ళు నిజంగా ఎఫెక్ట్లతో చేశారు, విచ్ ఐ ఫౌండ్ అమేజింగ్. బికాజ్ ఈ సినిమాలో ఎక్కడ సీజీ వాడారో ఎక్కడ రియల్ ఉంటుందో మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. దే యూస్ దట్ వెరీ వెల్, అండ్ ఐ ఫీల్ లైక్ దాట్స్ హౌ సీజీ నీడ్స్ టు బి యూజ్డ్. అంత సీజీ చేస్తే కూడా ఒక ఫేక్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఒక పాయింట్ తర్వాత. బట్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ యూజింగ్ ఇట్ వెరీ వెరీ ఇంటెలిజెంట్లీ. సో ఐ లవ్డ్ వాచింగ్ దట్ బికాస్ నేను ఇది ఎప్పుడూ ఏ సెట్లో చూడలేదు. సో ఐ ఆల్సో లెర్న్ అ లాట్ ఆఫ్ న్యూ టెక్నిక్స్. సినిమాలో ఎలా ఇలాంటి ఎఫెక్ట్లు చూపించాలంటే ఎలా చేస్తారు వాళ్ళు, యాక్షన్ డిపార్ట్మెంట్. మీకు కూడా టెక్నికల్ టర్మ్స్ తెలుసుకోవడానికి ఇష్టమా? మీకు కూడా సెట్లో ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఎంత కష్టపడుతున్నారు? అఫ్ కోర్స్, ఐ థింక్ దట్ ఆర్గానిక్లీ హ్యాపెన్స్. మోస్ట్ యాక్టర్స్ వాళ్ళు దీనికి ఒక అండర్స్టాండింగ్ పెట్టుకునే పని చేస్తారు, అండ్ ఉండకపోయినా తెలుసుకుంటారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు సంపత్ గారితో ఉన్న రిలేషన్తో మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా అని అడగలేదా ఇప్పుడు? I think it's, this is Ashok's, he's done, this is the first part was his. It is his project and it is his direction. But I felt like Sampath Garu he's the creator of the entire world, and especially a lot of different sort of parts for this film. But honest ga cheppalante ee cinemalo Sondar garu, who's the cinematographer, nenu everybody who's worked on the film, Ashok garu, we've all worked like a team. And ఏమీ టైటిల్ లేకుండా ఇది నా జాబ్ కాదు, ఇది మీ జాబ్ కాదు, మీరు ఓన్లీ డైరెక్టర్, మీరు ఓన్లీ యాక్టర్, అలాంటి మేము పెట్టలేదు అసలు. ఒక టీమ్ వర్క్, ఒక టీమ్ లాగా చేసాము. అండ్ టు బి ఆనెస్ట్, సినిమాలు ఎప్పుడు మంచి సినిమాలు ఎప్పుడు ఇలాగే తయారవుతాయి. I remember even during Bahubali, there were times where Rajamouli sir would start we had so much ice around us. He used to physically, he would, if something is going, some light is going, some shot is going, he would start moving the ice. People don't look at in films, when films చేసేటప్పుడు we don't go by titles, because you don't, finally మీరు సినిమా చూసేటప్పుడు మీకు టైటిల్ ఏం కనపడదు, మీకు సినిమా కనపడుతుంది. ఎవరు డైరెక్ట్ చేశారో, ఎవరు ప్రొడ్యూస్ చేశారో అవన్నీ మీరు మర్చిపోతారు. మంచి సినిమా, చెడ్డ సినిమా మీరు గుర్తుపెట్టుకుంటారు. సో అది ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగుండాలని మేము అందరూ దానికి పనిచేస్తాము. ఈ సెట్లో పర్టిక్యులర్గా సౌందర్ గారు, సంపత్ గారు, అశోక్ గారు, they were all a wonderful team. Nobody said this is not my job, that's not my job. Everyone is doing everyone's job, and I feel like that is hats off, and it really, it's inspiring. ODELA 1 ముందే చూసారా, తర్వాత చూసారా? I first heard this story, right, and then when I saw ODELA 1, I had a feeling I had seen this before, because sometimes you watch a film and then you don't, like, you forget that you've seen a film. But then I went back and I saw it. I remembered I've seen this film. So when I saw the film properly now, from the perspective నేను చేయబోతున్నాను అలాంటి పరంగా నేను చూసినప్పుడు, I felt like this was a very nice way to make it for big screen, because ODELA 1 was an OTT release, and it was meant for OTT viewing. But ee cinema we wanted everybody to watch. We wanted it to become a film for families to go and watch. సో దాంట్లో భక్తి అనేది ఒక ఎమోషన్, అది అందరూ ఫీల్ అవుతారు. అండ్ హూ ఎవర్ డజంట్ ఫీల్ ఆ భక్తి ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు కూడా ఎప్పుడు
గుడ్ అగేన్స్ట్ ఈవిల్ అంటే ఎప్పుడు గుడ్ విన్ అవ్వాలనే కోరుకుంటాం, అవును. భక్తి లేని వాళ్ళు కూడా. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ అ ఫిల్మ్ ఫార్ ఎవ్రీబడి. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూ ఆర్ వాట్ యువర్ ఫేత్ ఇస్, మీరు నమ్మనా నమ్మకపోయినా. సో ఐ ఫీల్ లైక్ ఎండ్లో మీకు ఒక హోప్తో మీరు బయటకు వెళ్తారు. అండ్ ఐ ఫీల్ లైక్ దాట్ ఈస్ ద ఫీలింగ్ దట్ వన్ మస్ట్ హ్యావ్ వెన్ దే లీవ్ ద థియేటర్. ఓదెలా 3 కూడా ఏమైనా ప్లాన్ చేశారు? తెలీదండి. ఐ హోప్ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. April 17th రిలీజ్ అవ్వబోతుంది. అందరూ వెళ్ళి మీ ఫ్యామిలీతో పాటు చూడండి. ఐ హోప్ మీకు చాలా చాలా నచ్చితే హోప్ఫుల్లీ మేము వదిలా పార్ట్ 3 తీస్తాము. సో దట్ వుడ్ బి వండర్ఫుల్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. ప్లీజ్, ప్లెజర్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.